సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పాసమైలారం ఐడిఏ బొల్లారం ప్రజలను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారీ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇప్పుడు బుధేరా ప్రజలు కూడా కాలుష్యం బారిన పడుతున్నారు. స్థానికంగా ఉన్న రసాయన పరిశ్రమల నుంచి ఎక్కువ మొత్తంలో కాలుష్యం వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని వారు వాపోతూ ఉన్నారు. ఇదే అంశంపై బుధేరా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. మనం సంగారెడ్డి జిల్లాలోని బుధేరాలో ఉన్నాము. ఈ బుధేరాలో ఎవరెస్ట్ ఆర్గానిక్స్, ఎస్ఎస్ ఆర్గానిక్స్ ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి ఏదైతే కాలుష్యం ఉందో ఇక్కడ మనం ఈ యొక్క సుమారుగా 7 గ్రామాల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే ఇక్కడ అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క కాలుష్యం ఏదైతుందో ఎదురుసిన వాయువులకి తట్టుకోలేని పరిస్థితి, అత్యంత దుర్గంధం ఇక్కడ నుంచి వెదజల్లుతూ ఉంటుంది. కనీసం పీసీబీ అధికారులు పట్టించుకోకపోవటం వల్ల యథేచ్ఛగా మధ్యాహ్నం పూట నుంచే ఇక్కడ ఆ యొక్క విషవాయువులు వదిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు కూడా మనం ఇక్కడ బుధేరా కూడల్లో ఉన్నాము. అసలు ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఉన్న సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆర్గానిక్స్ అయితే ఈ కెమికల్ పరిశ్రమలో ఎలాంటి సమస్య ఉంది మీకు? ఆరోగ్య పరిస్థితులు చాలా ఖరాబ్ ఉన్నాయి సార్. ఎందుకంటే శ్వాసకోశ ఇబ్బంది ఉన్నది. మన పశువులు నీళ్ళు తాగడం వల్ల మా చనిపోతున్నాయి. తర్వాత గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కాలుష్యమైనటువంటి ఫ్యాక్టరీలు ఉండడం వల్ల మాకు పంట నష్టం కూడా జరుగుతున్నది, ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. దీన్ని కాలుష్య నియంత్రణ వాళ్ళు పాటించి మాకు ఈ కంపెనీలు సాధారణంగా ఇక పొల్యూషన్ ఏదైతే దీని ఉందో గాలు ఉన్న వాయువులు రాత్రి పూట వదలాల్సి ఉంటుంది. మరి పగలే మీకు ఎందుకు వదులుతున్నారు? అడగలేదు మీరు వాళ్ళని? సారు రాత్రి అయినా వదులుతున్నారు, పగలైనా వదులుతున్నారు. వాళ్ళకి అనుకూలమైన టైంలో వదులుతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యాక్టరీ లోపల బోర్లు వేసుకొని అండర్ గ్రౌండ్ వాటర్ వదులుతున్నారు, కాలుష్య జలాలని. కాబట్టి అవి బోర్లలో కూడా విషవాయం ఉంది, బావులలో కూడా విషపూర్వమైన వాటర్ ఉంది. అక్కడ నీళ్ళు తాగలేము. మేము ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం అవును, ఏరియా మొత్తం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పశువులు కూడా ఆ వాటర్ తాగితే చనిపోతున్నాయి. ఎన్నో చనిపోయినాయి ఇంతకుముందు. ఆ చనిపోయిన వ్యక్తులకు పరిహారం కూడా ఇచ్చారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఎవరికైతే పశువులు చనిపోయినాయో వాళ్ళకి పరిహారం కూడా ఇచ్చారు. కాబట్టి మాకు ఆ ఫ్యాక్టరీల వల్ల ఆరోగ్యం నష్టం ఉంది. వయసు వాళ్ళకైతే శ్వాసకోశ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేయొద్దు అని నా ఉద్దేశం. మీరు చెప్పండి, ఇక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయి? మీరు నీళ్లు తాగనే పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఎట్లా ఉన్న నీళ్ళు ఎలా ఉన్నాయి? ఎన్ని గ్రామాలకు ఎఫెక్ట్ అవుతుంది? ఇక్కడ గత 10-12 సంవత్సరాల క్రితం ఒకసారి వాటర్ చెకప్ చేశారు. గ్రౌండ్ వాటర్ చెకప్ చేసి మండల్ నుంచి వచ్చారు వాళ్ళు. చెకప్ చేసిన తర్వాత ఈ వాటర్ బాగలేవు, అసలు వాడొద్దు, కనీసం బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు అని చెప్పి పోయారు. అక్కడ నుండి అందరు ఫిల్టర్ వాటరే తాగుతున్నారు, వేరే వాటర్ అసలు తాగట్లేదు. వేరే వాటర్ తాగితే ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుంది. తర్వాత లక్షలు హాస్పిటల్లో పెట్టాలి. అందుకోసం అని చెప్పి ఎవరు ఈ వాటర్ తాగట్లేదు. ఇది సాయంత్రం 5 గంటలు అయితే ఇక్కడ నుండి మా విలేజ్ ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల వరకు కూడా సాయంత్రం 8 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓసారి అయితే 6 గంటలకే, సాయంత్రం 6 గంటలకే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల విపరీతమైన అసలు గాలి ఆడనట్లు అవుతుంది. చాలాసార్లు చాలామంది కంప్లైంట్ చేశారు, కానీ ఎక్కడ ఉంది అక్కడే ఉంది. వాసన అయితే ఎక్కడ తగ్గట్లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడన్నా అక్కడ మధ్యలో ఆగిపోతుంది. అంటే నీళ్ళు అయితే ఇక్కడ తాగడం కోరదు, గ్రౌండ్ వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. 8 గ్రామాలకు సంబంధించి కూడా అంతే. ఎక్కడ వాటర్ అయితే తాగడానికి ఎక్కడ లేనే లేదు. ఖచ్చితంగా ఫిల్టర్ వాటర్ తాగాల్సిందే, రోజు కొనుక్కొని తాగాల్సిందే. ఏ కష్టం చేసే ఏం చేసి అయినా సరే, కానీ నీళ్ళకే సగం పైసలు కష్టం చేసిన దాంట్లో వాటర్కే అయిపోతున్నాయి. ఇది పరిస్థితి. అంటే ఎస్ఎస్ ఆర్గానిక్స్, అదేవిధంగా ఎవరెస్ట్ ఆర్గానిక్స్, ఈ రెండు పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థ జలాలు కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా చెడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో తాగడానికి కాదు, కనీసం బట్టలు ఉతుక్కోవడం కూడా పనికిరాని పరిస్థితి అవుతుంది. మీరు చెప్పండి, మీ గ్రామం ఏ గ్రామం అండి మీది? ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ గ్రామాల ప్రజలు మాత్రం చాలా ఎఫెక్ట్గా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించేసి ఈ యొక్క వాయువులు ఏవైతే పరిశ్రమ నుంచి వాయువులను నియంత్రించాల్సిన అవసరం ఉందని కూడా కోరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, బుధేరా నుంచి.